అసలుకు రాష్ట్రంలో హోంమంత్రి ఆ ప్రెస్ మీటింగ్లో తప్ప ఆమె శాలవాలు కప్పించుకోవడం తప్ప ఏంది పనికిరాదు. టీడీపీ ప్రభుత్వము నిద్రపోతుంది. అసలుకు ఏంది ఆ సరుకులకు ఏంది నాకు అర్థం కాల. ఏంది ఇంత రేట్లు పెంచేసినారు. అసలుకు అసలుకి చిన్నపిల్లలకు రక్షణ లేదు, పోలీసు వాళ్ళకు రక్షణ లేకుండా పోయింది. మీ కార్యకర్తలు ఇంత దారుణంగా చేస్తుంటే మీకు మూడకొచ్చిందిరా. నిజంగా అంటే ఎంత బాధపడుతున్నారంటే అంత పని తక్కువ మాటలు ఎక్కువ. ఈ దరిద్రులకు పని ఏం లేదు. ఏంది పథకాలు లేవు, పాడు లేవు, ఏమి ఒక్కటి కూడా 100 రోజుల పాలనలో ఏమీ లేదు. సున్నా అసలుకు చంద్రబాబు నాయుడు సున్నా, 100 రోజుల పాలన సున్నా, వేస్ట్, శుద్ధ వేస్ట్. అర్థమవుతుందా? నిరుద్యోగ వృత్తి లేదు, ఏ వృత్తి లేదు, ఏమీ లేదు. మాలాంటి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు. ఇంకా వాడైతే ఏం వదిలే 16 ఏళ్ళ అమ్మాయిని ఒక ఆటోలో తీసుకుపోయి వాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు భర్త అంట. వాడు ఏమన్నా పని వాడికి అసలుకు కొంచెమైనా ఉందా? వాడికి ఇంకొక అమ్మాయిని అడ్డుపెట్టి అమ్మాయిని అత్యాచారం చేస్తాడా వాడు? అమ్మాయి హాస్పిటల్లో ఉంది. ఒరే దరిద్రుడా, మీ మనిషివేనారు, నేను ఎన్కౌంటర్ చేయలేరా ఫస్ట్? ఈ కూటమి ప్రభుత్వం రక్షిస్తుంది కదా, వాళ్ళకు ధీమా. చంద్రబాబు నాయుడు వాడు అన్నాడు కదా, లోకేగాడు, మీకు ఈ దగ్గర ఎన్ని కేసులు ఉంటే అంత పదవులు ఇస్తాన్నాడు కదా. ఒరే మీ పాడదేగా, మీకు పిల్లలు ఉండరా? మీ నోట్లో మట్టి పోయ్యా, మీ పిల్లలు మీ అందరూ వాళ్ళు ఉసులు కొట్టుకొని వస్తారా? మీరు ఇంత దారుణంగా చేస్తున్నారు. ప్రభుత్వంలో పాడులే ఏర్పాటు చేయకోకుండా అసలు పరిపాలన చేయకుండా గాలికి వదిలేసి వాడేమో గుళ్ళ చుట్టుకారము సన్యాసి డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాడు వాడు, బోగుమాకవాడు. నువ్వేమో ఇంత దారుణంగా చేస్తున్నావు, అపద్దరు కూతలు కూసుకుంటా. అదొకటి, అప్పులు చేస్తావు.